అందుకే నమస్కారం. ఈరోజు మాత్రం కామెడీ కాదు, సరదా కాదు, అసలు ఏమి అంటే అయ్యో అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. ఎందుకు ఈ వర్డ్ యూజ్ చేస్తున్నా? వెండి పెరుగుతుందంటే ఓకేలా కానీ ఈ రేంజ్లోన బంగారం వచ్చేసి వెండితో పోటాపోటీకి పెరిగింది భారీగా. ఇక సామాన్యుడు కొనలేపిస్తారన్నమాట. నిన్న కూడా నాకు రావాల్సిన డబ్బులు అంటే వాళ్ళతో ఇదే అన్న, మీరు నా డబ్బులు ఇచ్చేస్తే నేను బంగారం గోల్డ్ కాయిన్స్ కొని లాకర్లో పెట్టుకుంటాను, ఆ తర్వాత నేను మంచి విల్లా కొందనుకున్నప్పుడు గెటెడ్ కమ్యూనిటీలో దీన్ని డైరెక్ట్గా అమ్మేసుకొని అది కొనుక్కుంటాలే అన్నా. అలా అన్నానో లేదో ఈరోజు వచ్చేసి భారీగా, అంటే నేను సైతం కొనలేని పరిస్థితి అనమాట. ఒకవేళ నేను కొందామన్నా కానీ అమ్మో మరల పడిద్దేమో, అమ్మో రేటు వచ్చిద్దా రాదా అంటే ఆలోచనకు తీసుకెళ్ళిపోయింది బంగారం. ఈరోజు అక్షరాల 2200 అండి 22 క్యారెట్ గోల్డ్ పెరిగింది. చూడండి కోయిన్సిడెన్స్, 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు 2200 అంటే ఒక 2 సున్నాలు వచ్చేస్తుంది. అక్షరాల 1,27,000 రూపాయలుగా 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు ఉంది. కమింగ్ టు 24 క్యారెట్ గోల్డ్, ఇది వచ్చేసి 2,400 రూపాయలు పెరిగింది. 24 సో 2,400 పెరిగింది. అక్షరాల 1,38,550 రూపాయలుగా ఉంది. కమింగ్ టు వెండి, ఇది కూడా పెరిగింది, ఏకంగా 3,000 రూపాయలు పెరిగింది. ఈరోజు ఇది 2,34,000 రూపాయలుగా ఉంది. అటు బంగారం చూసినా ఇటు వెండి చూసినా ఆల్ టైమ్ హైయెస్ట్, లైఫ్ టైం గరిష్ట స్థాయికి 2 వచ్చేస్తాయి. ఇక సామాన్యుడు అంటే కొనలేని పరిస్థితి. ఒకవేళ డబ్బు కనుక ఉందంటే హ్యాపీగా బంగారమా వెండా మీకు నచ్చింది కొనిపెట్టుకోండి. ప్రాఫిట్ కోసం కనుక అనుకున్నట్టయితే రిస్క్ అయినా పర్వాలేదు అనుకుంటే బంగారం, క్షమించాలి రిస్క్ అయినా పర్వాలేదు అన్నప్పుడు వెండి, ఏ పర్ల కూల్గానే మాకు కావాలన్నప్పుడు బంగారం. ఇది నేను అనలిస్ట్ కాదు, నేనేమి లైసెన్స్డ్ ఎక్స్పర్ట్ కూడా కాదు, ఒక జర్నలిస్ట్గా ఒక కామన్ మ్యాన్గా నాకున్న అబ్జర్వేషన్తో మాత్రం నేను చెప్తున్నా. ఫైనల్గా ఏది కొనాలి, ఏది అమ్మాలి, ఏంటి అనుకున్నప్పుడు మీ కన్సెన్స్ అండ్ మీ వాళ్ళు, మీ దగ్గర డబ్బులు, ఇవే కీలకమని గుర్తుంచుకోండి.